హలో! వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి. నాకు ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చి పడిందండి. ఏంటి అనంటే, నేను ఎర్న్ చేస్తున్నాను. కానీ నాకు మంత్‌కొచ్చేసి 10,000 మిగులుతున్నాయి. కానీ ఆ 10,000 ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ కొనాలా? సిల్వర్ కొనాలా? కార్ కొనాలా? ఇల్లు కొనాలా? 10,000కే ఇంత ఆలోచిస్తుందనుకుంటున్నారా? రైట్. సో, 10,000ని ఇంకా డబుల్, ట్రిపుల్ ఎలా చేయొచ్చు? ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆ 10,000కే ఇన్వెస్ట్‌మెంట్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను సార్‌ని అడగబోతున్నాను. సో, సార్‌ని ఇన్వైట్ చేసి ఈ క్వెషన్ సార్‌ని అడుగుదాం. హలో సార్! అవసరం. ఇప్పుడు మీరు విన్నారు. నాకు 10,000 మిగులుతుంది. నా ఖర్చులన్నీ పోగా 10,000 మిగులుతుంది. కానీ ఆ 10,000కే నాకు ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏం కొనాలి? ఏం తినాలి? ఇవన్నీ క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. సో, ఒకవేళ ఆ క్వెషన్ నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు మంచి ఫండింగ్ ఐడియా అయితే చెప్తారని నాకు అర్థమైంది. సో, ఆ 10,000ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మంచిదమ్మా. నీ హ్మ్. క్వెషన్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ సేవ్ చేయాలని అనలేదు. అవును. నాకు సంతోషం. అంటే సేవింగ్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి డిఫరెన్స్ తెలిసింది కదా! అవును సార్. సేవింగ్స్‌లో రిస్క్ ఉండదు. ఇంట్రెస్ట్ గ్యారంటీ హ్మ్. కానీ తక్కువొస్తుంది. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఉంటుంది. హ్మ్. లాంగ్ టర్మ్‌లో ఎక్కువ. వెల్త్ ఓకే. జనరేట్ ఆ! సంపద వస్తుంది. అవుతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళండి. రెండోది మీ సాలరీ ఎంత? ఇప్పుడు మీరు రూ. 1,00,000 వచ్చేవాళ్ళు 10,000 అనుకోండి హ్మ్. రాంగ్. ఓకే. ఎక్కువ పెట్టుకోండి. 25,000 పెట్టుకోవచ్చు. హ్మ్. మీ సాలరీ 30,000 అయితే 10 పెట్టుకోండి. హ్మ్. 35 అయితే 10 పెట్టుకోండి. అంటే ఒక 25% మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే హ్మ్. 10 ఇయర్స్ అసలు 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే అల్టిమేట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారు చెప్పినట్టు. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మీకు అర్థమవుతుందని చెప్తానమ్మా. హ్మ్. రూల్ ఆఫ్ 72 అని ఒకటుంది. ఓకే. హ్మ్. ఫైనాన్స్‌లో ఎస్పెషల్లీ 72 రూలు. 72 డివైడెడ్ బై మీ రిటర్న్ ఏస్తే ఎన్ని సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది? హుహు. సపోజ్ మీకు బ్యాంక్‌లో ఎంత వడ్డీ అన్నాను ఎఫ్‌డీలో మీకు హ్మ్. 7% అన్నాం. అవును సార్. అంటే 72 డివైడెడ్ బై 77 ఏస్తే హ్మ్. 10 సంవత్సరాలకి మీకు బ్యాంక్‌లో డబ్బు డబుల్ అయిద్ది. అంటే హుహు. మీరు 5,00,000 పెట్టారనుకోండి ఈరోజు. 10 సంవత్సరాలకి మీకు 10,00,000 అవుతుంది. అదే మనం మనం ఏం చెబుతున్నామంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు లేదా మల్టీ అసెట్ ఏదైనా గాని సపోజ్ ఒక 12% వచ్చిందనుకో అంటే సెన్సెక్స్ నిఫ్టీలో 12% వస్తుంది. హ్మ్. గ్యారంటీ కాదు. డిస్క్లైమర్ గ్యారంటీ కాదు. హ్మ్. కానీ వస్తుందనుకోండి. అర్థం కావడానికి చెప్తున్నాను మీకు. హ్మ్. 12% వస్తే 5,00,000 మీరు ఈరోజు పెట్టారు సపోజ్. ఓకే. 72 డివైడెడ్ బై 12 అంటే ఎంత? 6. అంటే 6 సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది. 5,00,000 మీకు ఓకే. 6 సంవత్సరాలకి 10 అవుతుంది. హ్మ్. 12 సంవత్సరాలకి 20 అవుతుంది. బ్యాంక్‌లో పెడితే మీకు 5,00,000 10 సంవత్సరాలకి 10,00,000 అయితే బ్యాంక్‌లో మీ 5,00,000 10 సంవత్సరాలకి 10,00,000 అయితే ఇక్కడ హ్మ్. 12 సంవత్సరాలకి మీకు 5,00,000 20 అవుతుంది. హుహుహుహు. నేను చెప్పింది అర్థమైందా? అవును సార్. ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ మీరు నెలకు 10,000 వచ్చి 35,000 వచ్చే వ్యక్తి నెలకు 10,000 పెడితే హుహు. ఒక 12-15 ఇయర్స్‌లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మొదటి నెల పెట్టిన 10,000 6 ఇయర్స్‌కి డబుల్ అవుద్ది. ఓకే. రెండవ నెల పెట్టిన 10,000 6 సంవత్సరాలు ఒక నెలకి డబుల్ అయిద్ది. మూడో నెల పెట్టిన ఆహాహాహా! 10,000 6 సంవత్సరాలు 3 నెలలకి డబుల్ అవుద్ది. డబుల్ అంటే అవుతుంది. ఖచ్చితంగా అవుతుందంటే ఇక్కడ ఈక్విటీస్‌లో ఏంటంటే రిటర్న్స్ నాట్ గ్యారంటీడ్. కొన్ని సందర్భాల్లో 3 ఏళ్ళు అవ్వచ్చు. హ్మ్. కొన్ని సందర్భాల్లో 8 ఏళ్ళు, 7 ఏళ్ళు అవ్వచ్చు. కానీ యావరేజ్ చూస్తే 12-13% కంఫర్టబుల్‌గా వస్తున్నాయి. హ్మ్. అంటే మనం అందుకే 6 ఏళ్ళు చెప్తున్నాం. హ్మ్. ఎన్ని ఒడిదుడుకులున్నా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మనది హైయెస్ట్ జీడీపీ కలిగిన దేశం. అవును సార్. ప్రపంచ దేశాలతో పోలిస్తే. 6.5% గ్రో అవుతుంది. అవును. పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఇంకా తక్కువలో ఉన్నాం. చైనా, అమెరికాతో పోలిస్తే మన పర్ క్యాపిటా ఇన్‌కమ్ $2,300 పర్ యానం ఉంది. ఇంకా నెక్స్ట్ హ్మ్. గ్రో అయ్యే అవకాశం చాలా ఉంది. హైయెస్ట్ అడ్వాంటేజ్ 140 క్రోర్ పాపులేషన్. ఇప్పటికి గూడా మనందరి ఇళ్ళకి ఏసీలు లేవు. ఇంకా ఏసీలు కొనుక్కునే అవకాశం చాలా ఉంది. హ్మ్. అందరికీ కార్లు లేవు. లేవు కార్ల సార్. పెనెట్రేషన్ చాలా ఉంది. హ్మ్. ఓకేనమ్మా. కన్జంప్షన్ చాలా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది మనది. నెక్స్ట్ 25 ఇయర్స్‌లో మనం వికసిత్ భారత్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం కాన్సంట్రేషన్ చేసాం. హ్మ్. మన దేశం అంటే సెమీ కండక్టర్స్
చిప్స్ ఇట్లాంటి వాటికి కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఐఫోన్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఫైన్. సో ఎవరైతే ఈరోజు యూత్ మీలాంటి వాళ్ళు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటారో హ్మ్. నెక్స్ట్ 10-15 20 ఇయర్స్ ఉంటే అల్టిమేట్ అట్లీస్ట్ 10-15 ఇయర్స్ ఉంటే హ్మ్. నేనేమంటున్నాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎకానమీలో ఓనర్‌షిప్ తీసుకోండి. ఎకానమీలో కన్జ్యూమర్‌గా మాత్రమే ఉండొద్దు. ఎకానమీలో ఓనర్‌షిప్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు భారతదేశంలో మన బ్యాంకింగ్ వ్యవస్థ దుర్భిక్షమైన బ్యాంకింగ్ వ్యవస్థ అమ్మా. మీరు 1 crore పెట్టి ఇల్లు కొనుక్కున్నారనుకోండి. హ్మ్. మీరు ఏదో ఒక 10 బ్యాంకుల్లో తీసుకోవాలి మీరు హ్మ్. లోను. కోర్‌కి క్రోర్ కట్టాలి. అలాంటి బ్యాంకింగ్‌లో మీరు కన్జ్యూమర్‌గా ఉండకుండా ఓనర్‌గా ఉండండి. ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం స్టీల్ కంపెనీలు ఓనర్‌షిప్ తీసుకోండి. సిమెంట్ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకోండి. హ్మ్. ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వస్తువులు అంటే మనకి ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో పవర్ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎకానమీలో ఓనర్‌షిప్ తీసుకొని ఒక 10-15 ఇయర్స్ నేనేం చెప్తున్నాను మీలాంటి జెన్‌జెడ్ యూత్‌కి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఓకే. తీసుకోండి. హ్మ్. లేదా ఇండెక్స్ ఫండ్స్ తీసుకోండి. లేదా ఈటీఎఫ్‌లు తీసుకోండి. హ్మ్. 1 CR టార్గెట్ పెట్టుకోండి. 10,000తో మీరు 1 CR చేసుకోవచ్చు. 15, 17, 18 ఇయర్స్‌లో. ఫైన్. మళ్ళీ ఇప్పుడు 10,000 మిగులుతుంది కదమ్మా! ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది. హుహుహుహు. పెంచుకోండి. ఇక్కడ ఓనర్‌షిప్ కదా! ఖచ్చితంగా ఒకసారి మనం 10,000 కమిట్ అయ్యామంటే ఓకే. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మనకి జాబ్ లేదనుకోండి హ్మ్. ఆపుకోవచ్చు. ఓకే. ఓనర్‌షిప్ అంటే మనం ఆ ఓనర్‌షిప్‌ని ఎప్పుడన్నా అమ్మేయొచ్చు. పోర్షన్ పెంచుకోవచ్చు. హ్మ్. నెక్స్ట్ ఇయర్‌కి మీకు ప్రమోషన్ వచ్చిందా 10ది 12 చేసుకోండి, 15 చేసుకోండి. హ్మ్. లేదు మీకు ఇబ్బంది అయినా తగ్గించుకోవచ్చు. ఫైన్. లేదు ఒక 5 ఏళ్ళతో మనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళ కోసం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసాం. హ్మ్. ఒక 5 ఇయర్స్‌కి మనకి ఏమైనా ఇబ్బంది వచ్చింది. హ్మ్. కావాలా వెనక్కి తీసుకోవచ్చు. హ్మ్. అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ ప్రోడక్ట్. ఫైన్. సో మీ సాలరీలో 20-25% మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యి మీకోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. సో ఇది అర్థం చేసుకోండి మీరు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ వైపు రండి. ఈ క్రమంలో రమ్మీలు, బెట్టింగ్ యాప్స్, క్రిప్టోలు, పాంజీ స్కీమ్స్, హ్మ్. ఫ్రీలాన్స్ ఆఫర్స్, రియల్ ఎస్టేట్‌లో తక్కువకి వస్తుందని ఫ్రీలాన్స్ ఆఫర్స్ కలుపుతారు. హ్మ్. ఇట్లాంటి ఉచ్చులో ఇచ్చుకోపోకండి. రెగ్యులరైజ్డ్ అంటే ఇది రెగ్యులరైజ్డ్ అంటే సెబీ అంటే ఇండిపెండెంట్ గవర్నమెంట్ బాడీ. మీ డబ్బు తీసుకొని మ్యూచువల్ ఫండ్ సంస్థలు పారిపోవడానికి లేదు. ఓకే. నేను పారిపోవడానికి లేదు. నాకేం క్యాష్ ఇవ్వరు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్యాష్ ఇవ్వరు. వాళ్ళు మిస్‌యూజ్ చేయడానికి లేదు. ఓకే. ప్రపంచం బద్దలైన మీ డబ్బు మీకొస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఫైన్. డబ్బు అప్ అండ్ డౌన్ అవ్వకూడదంటే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే బాండ్స్ వాళ్ళకి అవి ఇవ్వచ్చు. ఓకే. యూత్ అనుకోండి మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? టెంపరరీగా డబ్బు డౌన్ అవుతుంది. కానీ 10-15 ఇయర్స్‌లో డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఓకే. డబ్బు మల్టిపుల్ అయితే మీ మొహం మీద ఉన్న చిరునవ్వు ఎప్పుడు చెరగదు. అంతే. లేకపోతే తర్వాత ఏమైందంటే దిగులుగా కూర్చుంటారు. అయ్యో! పోయింది అని అనుకుంటారు. దిగులుగా కూర్చుంటారమ్మా. ఆ! అసలు మన ఫీలింగ్ ఏంటంటే పొద్దున ఉదయం 10:00కల్లా ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళకపోయినా నాకేం కాదు. నాకు ₹1,00,000 వస్తాయి. నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్మ్. అయ్యో! ఈ నెల క్రెడిట్ కార్డ్ బిల్లు నా పే చెక్ కట్టేస్తుంది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది? అవును. మా అమ్మ నాన్నలకు ఒక ఇల్లు కొనిస్తాను. చాలా లేదు గర్వంగా ఉంటుంది. నా కిడ్స్‌కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాను. హ్మ్. నేనేం జాబ్ చేయకపోయినా గానీ ఓకే. ఎప్పుడు సాధ్యం? ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సాధ్యం. అచ్చా! ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోండి. మీకు క్యాపిటల్ మార్కెట్స్‌లో హ్మ్. అద్భుత అవకాశం ఉందమ్మా. అద్భుత అవకాశం. నెక్స్ట్ 20-25 ఇయర్స్‌లో మన ఇండియా ఇప్పుడు 4th ఆర్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. హ్మ్. నెక్స్ట్ మనం సెకండ్‌కి అంటే అమెరికా, చైనాలో థర్డ్‌కి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. వాళ్ళతో పోటీ పడే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి యూత్ పాపులేషన్ 29 ఇయర్స్ యావరేజ్ ఏజ్. హ్మ్. ఎవ్వరికి లేదు. చైనాకి వాళ్ళందరికి ఎక్కువ యావరేజ్ ఏజ్ ఉంది. అంటే యంగెస్ట్ ఏజ్ ఉంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ పని చేస్తారు. ఓకే. అంటే మీరు ఇండిపెండెంట్. డిపెండెన్సీ ఉండదు ఎవరి మీద. ఉండదు. మీరు ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసిన డబ్బుని ఏం చేస్తారు మీరు? కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ అంటే ఏంటి? కంపెనీస్‌కి వెళ్ళిపోతాయి. ఆ హ్మ్. కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకుంటే అవి మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. మీరు ఖర్చు పెడతారు. మళ్ళీ మీకు ఇప్పుడు డీమార్ట్ ఉందమ్మా.
డీమార్ట్లో మనం 10,000 బిల్ చేసాం. డీమార్ట్ షేర్ కొనుక్కుంటాం. మన కంపెనీలో మనం కొనుక్కున్నట్టు. హ్మ్. ఇక్కడ ఉదాహరణకే డీమార్ట్ చెప్పేది. హ్మ్. కొనమని కాదు. కాదు. అంటే కొనుక్కోవచ్చు నేను కాదంటలే. కానీ మీ హ్మ్. ఓన్ రిసర్చ్. నా మాటలు ప్రభావితమై కొనుక్కోకండి. అంతే. మళ్ళీ రేపు తగ్గినప్పుడు నన్ను అనొద్దు. అంతే. నేనేమంటున్నాను బంచ్ ఆఫ్ స్టాక్స్ కొనుక్కోమంటున్నాను. హ్మ్. బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్. ఓకే. మన కంపెనీస్‌లోనే మనం ఓనర్ అవ్వాలి. హ్మ్. మన కంపెనీస్‌లోనే మనం ఖర్చు పెట్టాలి. ఫైన్. సో ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లో సాధ్యం. అయితే ఒక 15 ఇయర్స్ మీరు ప్లాన్ చేసుకుంటే పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. ప్రూవెన్. ఆల్రెడీ హిస్టారికల్‌గా మీరు గూగుల్‌లో కొట్టి చూస్తే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అని చూస్తే మీకు వచ్చేస్తాయి. ప్రూవెన్ కాన్సెప్ట్. ఒకటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ డిస్క్లైమర్. ఫైన్. అది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే షార్ట్ పీరియడ్‌లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలో మీకు వెల్త్ మల్టిప్లై అవుతుంది. ఓకే. లైఫ్ మొత్తం స్మూత్‌గా అవుతుంది. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మిస్ చేయకుండా 10,000 కాదు 5,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఒక మంచి ప్లాన్ని రెడీ చేసుకుంటే అది 15 ఇయర్సా, 20 ఇయర్సా, 30 ఇయర్సా అండ్ ఫండ్స్‌లోనే కాకుండా ఇంకెందులోనో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదా, సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సార్‌తో మాట్లాడి మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఎక్కడ ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి మనకి రిటర్న్స్ డబల్, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి ప్లాట్‌ఫామ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఈవెన్ సార్ మాటలు విన్న తర్వాత కూడా నాది కూడా సేమ్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాతకి వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇంత ఓపిక్గా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. నేను మళ్ళీ ఇంకో గెస్ట్‌తో నేను మీ ముందుంటాను. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా, పేజ్‌ని అయితే ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. డెఫినెట్‌గా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.